హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదండి. అదేనండి మా బాబు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది పిల్లలతో 50-60 మెంబర్స్తో పోటీపడి ఫైనల్గా అయితే సెమీఫినాలే వరకు వచ్చాడండి. ఫైనల్స్కి వెళ్ళాడా లేదా ఏంటి మొత్తం మీకు స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్ అంతా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే జూనియర్ కేటగిరీ, అలాగే సూపర్ సీనియర్స్ ఇలా 3 కేటగిరీస్ ఉంటాయండి. ఆల్రెడీ ముందు వీడియోలో మీకు చెప్పాను కదా. ఇప్పుడైతే వీళ్ళు జూనియర్స్ అండి. జూనియర్స్లో ఇప్పటికి ఒక 20 మెంబర్స్ అయితే 21 మెంబర్స్ ఉన్నారండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. వీళ్ళల్లో అయితే ఇలా ఒక్కొక్కరిని హౌస్ వారీగా పిలుస్తూ ఉంటారండి. ఎల్లో హౌస్, రెడ్ హౌస్, గ్రీన్ హౌస్, బ్లూ హౌస్, అలాగా మా బాబు అయితే ఎల్లో హౌస్. ఫైనల్గా అయితే ఇలా ఒక్కొక్కరు డ్యాన్స్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి ప్రిన్సిపల్ మ్యామ్, అలాగే ఇన్ఛార్జెస్ అందరూ మార్క్స్ అయితే వేస్తారండి. ఓన్లీ డ్యాన్స్ మాత్రమే చూడరండి. వాళ్ళ సాంగ్ సెలెక్షన్ ఏంటి, సాంగ్ రిపీటెడ్ ఉందా లేదా, అలాగే వాళ్ళు స్టేజ్ మొత్తం యూజ్ చేశారా, అలాగే లిప్ కూడా చూస్తారండి. సాంగ్ పాడుతున్నారా లేదా, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, ఇట్లా ప్రతిదీ చూసే మార్క్స్ వేస్తారనమాట. ప్రతి దానికి 5 మార్క్స్ యాడ్ చేస్తారు. సో అలా వేసిన తర్వాత వీళ్ళల్లో నుంచి ఇప్పుడు సెమీఫినాలే కదండి. దీంట్లో ఇప్పుడు మార్క్స్ యాడ్ చేసిన తర్వాత మేడమ్స్ వాళ్ళల్లో నుంచి కొంతమందిని అయితే ఫైనల్స్కి పంపిస్తారు. ఫైనల్స్లో మనకి మేడమ్స్ అయితే అస్సలకి ఇన్వాల్వ్ అవ్వరండి. మనకి కొరియోగ్రాఫర్స్ వస్తారనమాట. టీవీ నుంచి మనకి కొరియోగ్రాఫర్స్ అయితే వస్తారు. వాళ్ళు మాత్రమే జడ్జ్ చేస్తారు. వాళ్ళు వచ్చిన కొరియోగ్రాఫర్ మాత్రమే మార్క్స్ వేస్తారండి. ఎలాంటి పార్షియాలిటీ లేకుండా చాలా సిన్సియర్గా మేడమ్స్ అయితే ఫైనల్స్కి అలా ఒక కొరియోగ్రాఫర్ని తీసుకొచ్చి వాళ్ళు మాత్రమే జడ్జ్ చేసి వాళ్ళు మాత్రమే ఎవరు విన్ అయింది అనేది 3 రౌండ్స్ ఉంటాయండి ఫైనల్కి. మనకైతే ఫస్ట్ ఒక సాంగ్ మనం సెలెక్ట్ చేసుకొని వేయాలి. సెకండ్ సాంగ్ కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటాం, కాకపోతే అది ప్రాపర్టీ రౌండ్ లా ఉంటుంది అనమాట. ప్రాపర్టీకి ఏదో ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తూ ఆ సాంగ్ మొత్తం చేయాలన్నమాట. దాంట్లో ఫస్ట్ రౌండ్లో ఒక 3 మెంబర్స్ని అలా ఎలిమినేట్ చేస్తారు. సెకండ్ రౌండ్లో ఒక 3-4 మెంబర్స్ని అలా ఎలిమినేట్ చేసుకుంటూ ఫైనల్కి ఒక 3 మెంబర్స్ని మాత్రమే ఉంచుతారండి. దాంట్లో ఇద్దరికి బాగా థర్డ్ మెంబర్ని ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఇద్దరికి టై అయితే మాత్రం వాళ్ళిద్దరిని ఒకేసారి స్టేజ్ ఎక్కించి సార్ అయితే ఒక స్పాట్లో అక్కడ వచ్చిన జడ్జి ఒక సాంగ్ ఇస్తారండి. వాళ్ళు ఏ సాంగ్ ఇస్తారో తెలియదు, దానికి పర్ఫామ్ చేయాలి. ఇలా ఉంటుందండి ఫైనల్స్ అయితే. మా బాబు అయితే ఫైనల్గా సెలెక్ట్ అయ్యాడండి. ఫైనల్కి 21 మెంబర్స్ నుంచి ఒక 11 మెంబర్స్ని అయితే ఫైనల్స్కి సెలెక్ట్ చేశారు మేడం వాళ్ళు. ఫైనల్కి ఎవరు కొరియోగ్రాఫ్ వస్తారు ఏంటి, లాస్ట్ టైం అయితే మా బాబు విన్ అయ్యాడండి, ట్రోఫీ గెలిచాడు. ఇయర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చాలా కష్టపడుతున్నాడండి. ఫైనల్కి సాంగ్స్కి అయితే చాలా మంచి సాంగ్సే తీసుకున్నాము. సో ఎలా ఉంటుంది ఏంటి, విన్ అవుతాడా లేదా అనేది మీకు ఫైనల్ ఎపిసోడ్ అయితే నేను పెడతానండి. చూశారు కదా, వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.